ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో ఈ నెల 20న దీపావళి ఆస్థానం. సంప్రదాయ శోభితంగా ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. శ్రీనివాస మంగాపురంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని దివ్య కటాక్షం. తిరుపతి అలిపిరి గోమందిరంలో గోపాలునికి నీరాజనం. జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం. గజవాహన సేవలో వాడపల్లి వెంకన్న వైభవ దర్శనం. చిత్తూరులో ఘనంగా శ్రీనివాస కళ్యాణం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఈ నెల 20వ తేదీ టీటీడీ ఆధ్వర్యంలో దీపావళి ఆస్థానం కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజన క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం సంప్రదాయ శోభితంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 20వ తేదీ జరిగే దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిలాళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయ శుద్ధి నిర్వహించారు. అధికారులు, అర్చకులు ముందుగా సుగంధ ద్రవ్యాలను, నూతన వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా వెళ్లి గర్భాలయంలో సీతారామ లక్ష్మణులకు సమర్పించారు. ఆపై జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, నాము, కిచిలిగడ్డ, జువాది, పునుగు తైలం వంటి పలు రకాల ఔషధీకృత విశేష పరిమళ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది గర్భాలయం, ఆలయ గోడలు, ఉపాలయాల సన్నిధులలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. పూజా సామగ్రిలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, అర్చకులు నందకుమార్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. ఇక దీపావళి ఆస్థానంను పురస్కరించుకుని తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారికి శుక్రవారం భక్తులు నూతన పరదాలను విరాళంగా సమర్పించారు. తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాల మణి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయానికి 3 పరదాలను అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన ప్రసన్నరెడ్డి అనే మరో భక్తుడు 5 నూతన పరదాలను ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నకు అందజేశారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శుక్రవారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాలలో భాగంగా తొలి రోజైన గురువారం ఉదయం ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. ఆపై ఋత్విక్కులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించి హోమక్రతువులను పూర్తి చేశారు. ఆపై లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువుదీర్చిన అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో
భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురం వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి 3 రోజుల పాటు జరిగేటటువంటి పవిత్రోత్సవ కార్యక్రమంలో నిన్నటి అంకురార్పణ తర్వాత మొదటి రోజుగా భావించే ఈ రోజున ఎవరైతే పవిత్రోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో అటువంటి ఋత్విక్కులకు ఉండేటటువంటి కల్మష దోషాన్ని పోగొడుతూ అకల్మష హోమం చేసుకొని స్వామివారికి మొదటి రోజు స్నపనతో ప్రారంభమవుతూ సాయంకాలం రోజు యాగశాల వైదిక కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి యొక్క ప్రధాన కుంభ ఆరోపణ, దానికి సంబంధించినటువంటి ఆరాధన, ప్రధానమైనటువంటి ప్రధాన హోమము సాయంకాలం యాగశాల కార్యక్రమాల్లో భాగంగా జరుగుతాయి. ఈ పవిత్రోత్సవం 3 రోజుల పాటు స్వామివారికి జరిగే విభిన్నమైనటువంటిది ప్రధాన హోమాలతో కూడుకొని పవిత్రతను ఆపాదించుకుంటూ వచ్చేటటువంటి పవిత్రమాలన్నింటినీ కూడా భక్తులకు అందించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సన్నద్ధం చేయడం జరుగుతోంది. భక్తులు ఈ పవిత్రోత్సవంలో పాత్రులవుతూ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదంగా అందేటటువంటి పవిత్రమాలను స్వీకరిస్తూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నమో వెంకటేశాయ. తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలలో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై ఆగమ పండితులు, అర్చకులు యాగశాల కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేసి పవిత్ర పూజ, హోమాలను నిర్వహించారు. అనంతరం లఘు పూర్ణాహుతి సమర్పించి ఉత్సవమూర్తులకు నివేదన, నీరాజన సమర్పణ గావించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రోచ్చరణలతో, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై తులసి మాలలను అలంకరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా ఓవరిగా నెలకొని పురముపై నున్నది. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా ఓవరిగా నెలకొని పురముపై నున్నది. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా పొంచి మచ్చమైన నాటి పొలసు కంపులు వాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే. పొంచి మచ్చమైన నాటి పొలసు కంపులు వాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే. అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర, అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర. మించకప్పూర ధూళి మెత్తరి మేనను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం కొప్పెరను విరాళంగా సమర్పించారు. తిరుపతి రూరల్ మండలం కొప్పెరవాళ్లపల్లికి చెందిన కొప్పెర వంశీయులు 1821వ సంవత్సరం నుండి గత 2 శతాబ్దాలకు పైగా తిరుమల శ్రీవారికి భక్తి ప్రపత్తులతో కొప్పెరను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా కొప్పెరవాళ్లపల్లికి చెందిన కొప్పెర సాయి కుమార్ శుక్రవారం ఉదయం కొప్పెరను తీసుకుని తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం ఎదుట తిరుమల పోర్టు ఏఈఓ మునిరత్నం, బొక్కసం బాధ్యులు గురురాజస్వామికి ఈ కొప్పెరను అందజేశారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కోనసీమ జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పెద్ద ఎత్తున కళాకారులు అద్భుత కళా విన్యాసాలతో స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఇక వేలాదిగా తరలివచ్చిన జనం స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని గజవాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరణలతో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అతి పురాతన చింతల శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి సన్నిధిలో చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ పుష్కరిణి వద్ద ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేశారు. అనంతరం వేరొక పీఠంపై స్వామివారి ఉత్సవమూర్తిని, చక్ర తాళ్వార్ను ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రోచ్చరణలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడువ పుష్కరిణి పుణ్యజలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ వెంకటరమణ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
చిత్తూరు నగరం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. కట్టమంచిలోని కళ్యాణ మండపంలో నెల రోజుల పాటు తిరుమలకు విచ్చేసే భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా చివరి రోజు కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. నిర్వాహకుల ఏర్పాట్ల నడుమ అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను అర్చకులు పుష్పశోభిత అలంకరణలతో వేంచేపు చేశారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో సేవించి షోడశోపచార పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, పాడెదమిదెనేము, పాడెదమిదెనేము. చూపులు చూపులు మీకు సూసకము బాసికము, ఊపచన్ను గుబ్బలివి బూజగుండలు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలోని సుప్రసిద్ధ నవనాగ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆశ్లేష నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం మంగళకరంగా జరిగింది. రాష్ట్రంలోనే ఏకైక నవనాగ ఆలయంగా ఈ ఆలయం విఖ్యాతి చెందింది. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయంలో సంతాన వరప్రదాయకుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాలను విశేషంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతుల ధార్మిక ఆధ్యాత్మిక పర్యటన దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం పట్టణంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి చేరుకున్నారు. అక్కడ రాఘవేంద్ర మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థస్వామి ఆరాధన మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుయతీంద్ర తీర్థస్వామి బృందావనానికి మంత్రాలయం పీఠాధిపతులు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో మధ్వ సంప్రదాయానుసారం అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పలు మఠాల పీఠాధిపతులకు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి మాల సమర్పణ చేశారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్లు రోడ్డులోని శ్రీ భూ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి మహాభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి మహాభిషేక క్రతువు భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి మహాభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. ఆశ్వీజ మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని పసుపు వర్ణ నూతన వస్త్రం, శనగల మాలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి ఆరాధనల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కొలువైన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుతూ అర్చక బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సుదర్శన హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ జరిపి సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. ఆలయంలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి విశేష ఉత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పవిత్ర ద్రవ్యాలు, శుద్ధ జలాలతో స్వామి అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సూర్యప్రభపై విశేష అలంకరణలతో వేంచేపు చేసి పూజలు నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం సూర్యప్రభ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. డ్రమ్స్, వాయిద్యాలు, బ్యాండ్ మేళాలు, కేరళ డ్రమ్స్, విచిత్ర వేషధారణలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి చంద్రప్రభ వాహన సేవను ఆలయ వీధుల్లో వేడుకగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చూడచక్కటి వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి కళ్యాణోత్సవాన్ని మంగళప్రదంగా పూర్తి చేశారు. శ్రీ యజ్ఞ వరాహ స్వామివారు గజవాహనంపై దివ్య శోభితులై దర్శనమిచ్చారు. కరీంనగర్లో కొలువైన శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి గజవాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 61,521 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,101 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.